డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయాక ఖచ్చితంగా ఎవరైనా సేవింగ్ చేసుకోవాలనుకుంటారు. మరి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అని ఒకటి ఉంది మనకు 2025ది. మరి ఏమైనా రూల్స్ మారాయా? ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కానీ రీసెంట్గా మేము ఒక వీడియో చేసాం. ఇప్పుడు ఆర్బీఐ కానీ ఇప్పుడు ఎస్బీఐ కానీ ఇలాంటి ఏమన్నా కార్డ్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఒక్కసారి ఈ స్కీమ్ గురించి ఏంటి వివరాలు, నియమాలు, అర్హత, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? సీనియర్ సిటిజన్స్కి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఉదాహరణకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి దాంట్లో పెన్షన్, మంత్లీ పెన్షన్ ఇవ్వడం, 67 దాటిన వాళ్ళు పేదరికంలో ఉన్నట్టయితే, పరిస్థితులు ఉన్నట్టయితే వాళ్ళకి ఇక్కడ మనకు తెలంగాణలో అయితే 2200 ఏదో ఇస్తున్నట్టున్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 4000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇస్తారు. అలాగే అక్కడ బస్సుల్లో కూడా 25% రాయితీ దొరుకుతుంది. ఏది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆర్టీసీ బస్సులు ఎక్కితే 25% రాయితీ ఇస్తున్నారు. తెలంగాణలో అయితే ఏంటంటే ఇప్పుడు ఆ రకమైన రాయితీలు ఇంకా అక్కడ ప్రకటించలేదు కాబట్టి అది లేదు. కానీ మనకు సీనియర్ సిటిజన్ కార్డు అని ఒకటి దొరుకుతుంది. అది హైదరాబాద్లో అయితేనేమో మనకు జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా దొరుకుతుంది. పెద్ద పెద్ద సిటీస్లో కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఉంటాయి. ఏముంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇష్యూ చేస్తారు. సీనియర్ సిటిజన్ కార్డు అంటారు దాన్ని. ఇది కార్డు ఉండటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం ఆయుష్ అనేటువంటి ఒక మనకు పోర్టల్ ఉంది. ఈ ఆయుష్లోకి వెళ్ళి మనం పోర్టల్ లోపల ఎంట్రీ చేసుకొని ఒకవేళ వాళ్ళు మధ్యతరగతి జీవులు అంటే ఎక్కువ ఆదాయం లేని పరిస్థితి ఉన్న వాళ్ళు, వేరే గొప్ప సపోర్ట్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు వాళ్ళు ఎంట్రీ అయితే వాళ్ళకి 5 లక్షల రూపాయల దాకా వాళ్ళకి ఆరోగ్యం ఫ్రీగా కార్పొరేట్ హాస్పిటల్ లోపల కూడా వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది. ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విమాన ప్రయాణాల్లో, రైల్వే ప్రయాణాల్లో, ముఖ్యంగా రైలు ప్రయాణాల్లో దాదాపుగా 40 to 50% వరకు రాయితీ ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. అలాగే లోయర్ బెర్త్, కంపల్సరీగా లోయర్ బెర్త్ ఇవ్వాలని ఉంది. ఏ సీనియర్ సిటిజన్ అయినా సరే, అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా సరే 60 సంవత్సరాలు పైన పడ్డట్టు వాళ్ళు, 65 సంవత్సరాల పైన పడ్డట్టు వాళ్ళు ఉంటే, ఆడవాళ్ళకైతే 57 సంవత్సరాల నుంచి కూడా ఉంది, వాళ్ళు లోయర్ బెర్త్కి అప్లై చేసుకుంటే 100% వాళ్ళకు లోయర్ బెర్త్ ఇస్తారు. ఇలాంటి రకరకాలైనటువంటి ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ కోసం చేయడం జరిగింది. అలాగే విమాన ప్రయాణాల్లో కూడా 20% నుంచి 40% దాకా ఇచ్చేటువంటి విమానాలు ఒక్కొక్క విమానంలో రకరకాలుగా ప్రకటించారు. దాని ప్రకారం కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా కొన్ని రకాల స్కీములు కూడా ఉన్నాయి. మనం దీనికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పోస్ట్ ఆఫీసుల లోపల ఒక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అంటారు. దీన్ని సిసిఎస్ఎస్ అని పిలుస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, SCSS, సీనియర్ సిటిజన్స్ SCSS దీంట్లో ప్రత్యేకంగా సేవింగ్ స్కీమ్లో ఉంది. ఈ స్కీమ్లో ఏంటంటే మనకు 8.2% దాకా ఇంట్రెస్ట్ వస్తుంది. మామూలు బ్యాంకుల్లో అయితే మనకు 4%, 5%, 6% మ్యాక్సిమం ఇస్తారు, అంతకని ఇవ్వరు. 2.2% దాదాపు ఎక్కువ, 2.5% కూడా కొన్ని బ్యాంకులతో పోలిస్తే 3.5% కూడా ఎక్కువ వచ్చినట్లు లెక్కేసుకోవచ్చు. మనకు 8.2% వస్తుంది. దీంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది. మామూలుగా మనకు బయట వేసుకున్న దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఉండదు. వడ్డీ వచ్చిన తర్వాత దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసేసి మిగతాది ఇచ్చే అవకాశం ఉంది. దీంట్లో సీనియర్ సిటిజన్స్కి ఒక్క పైసా కూడా కట్ కాదు. మొత్తం ఎంత డబ్బు అయితే వచ్చిందో వడ్డీతో సహా మొత్తం వాళ్ళకి వచ్చేస్తుంది. దీన్ని రకరకాల పద్ధతుల్లో ఏర్పాటు చేస్తారు. అంటే ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ 50 years నుంచే దాంట్లోకి పెట్టుకోవచ్చు. అంటే సీనియర్ సిటిజన్ అయిన తర్వాత నుంచి వర్తించినట్టుగా. రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు కావాలనుకుంటే 50 ఏళ్ళ నుంచి కట్టుకుంటూ పోతే 60 ఏళ్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఏర్పడుతుంది. దీన్ని మంత్లీ వారీగా ఇన్కమ్ వచ్చేటువంటి స్కీములు కూడా దీంట్లో ఉన్నాయి. నెలవారీగా కూడా రావాలంటే చేయడం ఉంది. 30 లక్షల వరకు దీంట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒక 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 30 లక్షల దాకా కూడా ఎంత అంటే పెట్టుబడి దీంట్లో పెట్టుకొని స్కీమ్లో పెట్టుకోవడానికి 1 సంవత్సరం నుంచి మొదలు పెడితే దాదాపుగా వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా ఉండేటట్టుగా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎట్లట్లా కావాలి వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లలకు ఎవరికి కావాలో నామినీ దాంట్లో పెట్టేస్తే వాళ్ళ నామినీ వాళ్ళకు కూడా అంత డబ్బు వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. అలాగే జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు జాయింట్ అకౌంట్ చేసుకుంటే చాలా ఎక్కువ డబ్బు వేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెలవారీగా నాకు ఇన్కమ్ కావాలి అనుకుంటే అట్లా కూడా దీంట్లో ఆ వడ్డీని మొత్తం లెక్క కట్టి ప్రతి నెల ఇస్తారు, మంత్లీ ఇస్తారు.
అలాగే ఒకవేళ కాదు నాకు 5 ఏళ్ల తర్వాతనే నాకు ఇవ్వడం మొదలు పెట్టండి అంటే ఈ 5 ఏళ్లలో జరిగే మొత్తం వడ్డీనంతా దాంట్లో కలుపుకొని ఇంకెక్కువ డబ్బులు 5 ఏళ్ల తర్వాత ప్రతి మంత్ ఇవ్వమంటే కూడా ఇస్తారు. లేదు నాకు ఒకసారి మొత్తం టోటల్ అమౌంట్ కావాలంటే కూడా ఇస్తారు. మన ఇష్టం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాల పరిమితి ఇట్లా 5 years నుంచి మొత్తం ఎంత అయినా పెట్టుకోవడానికి మాకు పాసిబిలిటీ ఇచ్చారు దీంట్లో. ఇది కాకుండా దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఏదైనా మధ్యలో ప్రీమెచ్యూర్ అంటారు. ప్రీమెచ్యూర్ అంటే మెచ్యూర్ కాకముందే మేము 5 ఏళ్లకు 10 ఏళ్ళకు మేము పెట్టాము, దాని లోపల మనకు డబ్బు అవసరం పడింది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. 15% మొత్తం అమౌంట్లో కట్ చేసి ఇస్తారు. ఎందుకంటే మనకు ముందుగా అడుగుతున్నాం కాబట్టి అప్పటిదాకా వడ్డీ 8.2% లెక్క కట్టారు కాబట్టి మరి అది ప్రీమెచ్యూర్గా తీసుకున్నారంటే ఎవరో ఆ డబ్బు తీసుకెళ్ళి ఇంకెక్కడో పెడతారు. గవర్నమెంట్ అంత తొందరగా వెనక్కి తీసుకురాలేదు కాబట్టి 15% దాంట్లో కట్ చేసుకుని మిగతా డబ్బు ఇచ్చినట్టుగా పెట్టారు. ఇలా అనేక రకాల బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. దీంతో పాటుగా ఎస్బీఐలో కూడా ఇలాంటి స్కీమ్ ఒకటి ఉంది. ఆ స్కీమ్లో ఏమిటంటే కొంచెం ఇంట్రెస్ట్ కొద్ది తక్కువ వస్తుంది, కానీ దాదాపుగా ఇవన్నీ కూడా దాంట్లో కూడా వర్తించినట్టుగా కూడా పెట్టారు. కొన్ని బ్యాంకులు ఎస్బీఐ కాకుండా ఇతర నేషనలైజ్ బ్యాంక్స్ కూడా చాలా బ్యాంక్స్ దీన్ని ఫాలో అవుతున్నాయి. సీనియర్ సిటిజన్స్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే డబ్బులు చాలామంది సీనియర్ సిటిజన్స్ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి వడ్డీలకు ఇచ్చేస్తారు. ₹2 వడ్డీ అని, ₹1.5 వడ్డీ అని, బయట చాలామంది ₹1 వడ్డీ అని ఇట్లా చెప్తూ ఉంటారు. ఆశపడి ఏం చేస్తారంటే 12%, 15%, 24% నాకు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు అసలే మొత్తానికి టోటల్గా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఈ రకరకాల స్కీమ్స్ పెట్టి మీకు 2 ఏళ్లలో డబ్బులు ఇస్తాం, సంవత్సరంలో డబ్బులు ఇస్తాం, 18 monthsలో డబ్బులు ఇచ్చేస్తాం, ఇలాగా బయట చాలామంది పట్టుకున్న వాళ్ళు చూసాం. ఎంతోమంది ఇలాగా మోసం చేసిన వాళ్ళు. ఆ మోసం చేసిన వాళ్ళలో చూస్తే ఎక్కువ పర్సెంటేజ్ సీనియర్ సిటిజన్స్. ఎందుకంటే సీనియర్ సిటిజన్కి ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తుంది. ఆ బెనిఫిట్ తోటి జీవితాంతం గడపాలి. ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఇంకేం రాదు కాబట్టి జీవితాంతం దాంతో గడపాలి కాబట్టి ఆ గడపాలనే ఉద్దేశంతో ఆతృతతో ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బు వచ్చే దగ్గర వేసుకుందాం అనే ప్రయత్నం చేస్తారు. అసలు మోసం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు రంగం లోపల ఇట్లాంటి వాటికి ఎవరైనా ఎంత ఎక్కువ ఇస్తారన్నా మోసపోకుండా ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి నేషనలైజ్ బ్యాంక్స్లో కానీ లేకపోతే పోస్ట్ ఆఫీసులో కానీ, ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ స్కీమ్ చాలా మంచిది. ఈ స్కీమ్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ రావడం చాలా గొప్ప విషయం. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోతే డబ్బులు చాలా కట్ అయిపోయే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్ కాకుండా టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పాసిబిలిటీ ఉంది. అత్యధికంగా వడ్డీ వస్తుంది. నెలవారీగా ఉంటే నెలవారీగా వస్తుంది. లేకపోతే మనం 10 ఏళ్లకు 5 ఏళ్లకు పెట్టి దాన్ని తీసుకున్నా పోతుంది. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దాన్ని ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఇస్తున్నాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎట్టి పరిస్థితుల తమ డబ్బును బయట ఎక్కడా పెట్టకుండా ఖచ్చితంగా నేషనలైజ్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసులు, ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ ఆఫీస్కి ఇవ్వండి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ నేషనల్ బ్యాంక్స్కి ఇవ్వండి తప్ప బయట ప్రైవేటు వాళ్ళకి కానీ, ప్రైవేట్ సంస్థలకు కానీ, వ్యక్తులకు కానీ ఎక్కడైనా ఇచ్చి మోసపోకండి. 100కి 95 సంఘటనలు మోసపూరితమైనవి బయటపడుతున్నాయి. ఎక్కడో 1-2% జెన్యున్గా ఉండొచ్చు, కానీ 95-98% ఉన్నాయి. అందులో ఎవడు జెన్యున్ ఎవడు కాదని మనం వెతకలేము, మన వల్ల కాదు. కాబట్టి నమ్మితే మోసం చేస్తారు. మోసానికి ప్రాతిపదిక నమ్మకమే. కాబట్టి నమ్మితే మోసం చేశారు చాలామంది అంటారు. నమ్మకపోతే ఎంత మోసం చేస్తాడే, అసలు నువ్వు అనుమానిస్తే వాడి దగ్గరికి పోవు కదా. కాబట్టి నమ్మితే మోసం చేస్తారు కాబట్టి నమ్మకమే మోసానికి ప్రాతిపదిక కాబట్టి నమ్మడంలోనే మనం జాగ్రత్త పడాలి. అనుమానించి ఆలోచించి వీలైనంత వరకు అటువంటి పోకుండా మన డబ్బు ముందు భద్రంగా ఉండాలి. వడ్డీ వస్తుందా రాదా సంగతి తర్వాత, అసలు డబ్బు కేసులు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మనం చాలా డేంజర్లో పడ్డట్టు లెక్క అవుతుంది. ప్రతి సీనియర్ సిటిజన్ దీన్ని గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాం. సార్ ఫైనల్గా ఒక్కసారి అంటే సీనియర్ సిటిజన్ కార్డ్ అంటారు, సీనియర్ సిటిజన్ స్కీమ్ అన్న ఒక్కసారి దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? బెనిఫిట్స్ అంటే మనకి ఇవే చెప్తున్నాం కదా. ఒకటేమో ఇప్పుడు కొన్ని చోట్ల బస్ బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ట్రైన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ట్రైన్ బెనిఫిట్స్ అయితే అన్ని చోట్ల ఉన్నాయి మనకు. అలాగే విమానం బెనిఫిట్స్ కూడా మనకు ఉన్నాయి. తర్వాత మంత్లీ స్కీమ్స్లో మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన ఆయుష్ లోపల మనకు 5 లక్షల వరకు ఉన్నది. దాన్ని 10 లక్షలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి 10 lakhs కూడా చేస్తా అంటున్నారు. 10 lakhs వరకు వైద్యం ఫ్రీగా, ఇప్పుడైతే 5 లక్షలు దొరుకుతుంది, 10 లక్షలు కూడా వైద్యం ఫ్రీగా దొరికే పాసిబిలిటీస్ ఏర్పడుతున్నాయి. 85 years తర్వాత అయితే వాళ్ళకి ఇంటికే వచ్చి వైద్యం చేయాలనే కండిషన్స్ ఉన్నాయి. అంటే మనం హాస్పిటల్కి వెళ్ళగలిగే పరిస్థితులు చాలా తక్కువ మంది ఉంటాయి కాబట్టి మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ పెద్ద దీంట్లో ఏదైనా అంబులెన్స్లో తీసుకుపోవాలి, తీసుకురావాలి, లేపుకుపోవాలి, చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి అంతా వైద్యం అంతా ఇంటి దగ్గరే మొత్తం ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి ఫ్రీగా అనేది ఇట్లాంటివి ఉన్నాయి. అలాగే 85 years వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఎక్కువ ఇచ్చేటువంటి స్కీమ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెన్షన్ స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు. అలాగే స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇలాగా అనేక రకాల రాయితీలు. అంటే మనకు వయసు పెరిగిన తర్వాత ఎవరు పిల్లలు కూడా చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితున్నప్పుడు వాళ్ళను పంచుకోవాలనేది ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. తమ బాధ్యత అది. ఎందుకంటే ఈ దేశం కోసం, ఈ దేశం అభివృద్ధి చెందడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టి సీనియర్ సిటిజన్ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు నిర్మించిన
రోడ్ల మీద మనం నడుస్తున్నాం, వాళ్ళు నిర్మించిన పథకాలు మనం అనుభవిస్తున్నాం, వాళ్ళ జీవితాల్ని పరంగా పెట్టి చేసినట్టు దాంతో ఇవాళ మన జీవితాలకు వెలుగులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళని మర్చిపోవడం అంటే మనల్ని మనమే మర్చిపోయినట్టుగా అవుతుంది. అది మనందరి బాధ్యత. ముఖ్యంగా పిల్లలకి చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళని దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దూరంగా పెట్టకండి, వాళ్ళని దగ్గరగా ఉంచుకోవడం వల్ల మీ పిల్లలు కూడా రేపు పొద్దున మిమ్మల్ని దగ్గర పెట్టుకునే పాసిబిలిటీస్ ఏర్పడతాయి. ఇవాళ వాళ్ళని దూరం చేయడం వల్ల మీరే వాళ్ళకు దారి చూపిస్తున్నారు. ఏంటంటే పెద్దగానే నేను మా అమ్మని నాన్న కూడా మా తాతలలాగానే తాత అమ్మమ్మని ఎలా పంపించారో నాన్నమ్మని ఎలా పంపించారో అలా పంపించాలనే దానికి మనమే వాళ్ళకి దారి చూపిస్తున్నాం. కాబట్టి మన పిల్లలు మనల్ని ఆనందంగా చూసుకోవాలి, సంతోషంగా చూసుకోవాలనుకుంటే మన పెద్దవాళ్ళని కూడా మనం గౌరవించాలి. వాళ్ళనే తప్పులు చేస్తే మనం ఎన్నో తప్పులు చేశాక మనం పెద్దవాళ్ళు అయ్యాం. కాబట్టి మనం తప్పులు చేసినా వాళ్ళు ఇవాళ తప్పులు చేస్తే మనం క్షమించాలి. మనం క్షమించి వాళ్ళు ముందుకు వెళ్ళారు కాబట్టి దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. అలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు మళ్ళీ ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ డెవలప్ అయినప్పుడు మాత్రమే మన జీవితాల్లో వెలుగులు వస్తాయని, ఈనాడు దాదాపుగా మ్యాక్సిమంగా కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి కూడా విడిపోవడానికి కూడా పెద్దవాళ్ళు లేకపోవడమే కారణం అని చెప్పి దానికి ఒక కారణంగా చాలామంది చెప్తున్నారు ఈ విషయం నుంచి అనుభవజ్ఞులైన వాళ్ళు. కాబట్టి అటువైపు ఆలోచించమని, వాళ్ళని దూరంగా పెట్టకుండా వాళ్ళకు వీలైనంత వరకు ప్రేమను అభిమానాన్ని ఇచ్చేందుకు ప్రయత్నం చేయమని మనం ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.